తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ శాంతకుమారి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మెడికల్ కళాశాలలో తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం నిర్వహించగా జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్యారోగ్య దినోత్సవంలో భాగంగా ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆరోగ్య మహిళా కేంద్రాన్ని, మానసిక ఆరోగ్య చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు ఇతర ప్రభుత్వాలు దాదాపు 60 సంవత్సరాలు పాలించినప్పటికీ ప్రభుత్వ దవాఖానకు వెళితే సరైన సదుపాయాలు, డాక్టర్లు లేక వైద్యం అందేది కాదన్నారు. తెలంగాణ ఏర్పడి ఐటీ ప్రభుత్వం వచ్చాక విద్యా వైద్యానికి పెద్దపీట వేసి మంచి చదువులతో పాటు మారుమూల గ్రామాల్లో సైతం అన్ని విద్యా సదుపాయాలు అందిస్తూ ప్రజలకు సేవలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలో అడుగెడుతున్న నేపథ్యంలో 9 సంవత్సరాల్లో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు అందిస్తున్న సేవలు, సాధించిన విజయాలపై సంబరాలు చేసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం సాధించిన ప్రగతిలో వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని అభినందించారు. వైద్య సేవల్లో అత్యధిక సేవలు మహిళల ద్వారా అందించడం జరుగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుధాకర్ లాల్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గౌసియా, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు, ఆర్ఎం ఓడా, దశరథం, డాక్టర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు, లబ్ధిదారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. Next to BSc class. Next. Dr. Dharanishri. ऐसे साथ కూర్చోవాలి. గౌరవనీయులు ముఖ్య అతిథి గౌసియా గారు, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మహబూబ్ నగర్ లో కండక్ట్ చేసి మహబూబ్ నగర్ లో కాలేదంటే హైదరాబాద్ తీసుకుపోయేదానికి దగ్గర 10 గంటలు పడుతుంది. ఇప్పుడు ఎంత మారుమూల ప్రాంతమైన నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 గంట, గంటన్నర మనం వెహికల్ ఫోన్ చేయగానే వెహికల్ వచ్చేస్తుంది. గంటన్నరలో ఎంత దూరం అయినా కూడా డెలివరీ ఇక్కడ జీజీహెచ్ లో చేయాలి అని అనుకున్నా కూడా 1 గంట, గంటన్నరలో లాస్ట్ మండలం నుంచి కూడా గంటన్నరలో ఇక్కడికి చేరగలుగుతాం. పక్కనే ఉన్న మండలాలు అయితే 30 నుంచి 40 నిమిషాల్లో ఎంత క్రిటికల్ కేసెస్ అయినా కూడా మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తా ఉన్నాం. అట్లా ఈ ఎంటైర్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు మనం చేసినటువంటి అచీవ్మెంట్స్, మనం చేసుకున్నటువంటి ప్రగతికి సంబంధించి ఈ రోజు మనం సెలబ్రేషన్స్ చేసుకోవడం, అందులో మీరందరూ కూడా పార్టిసిపేట్ కావడం, నేను కూడా పార్టిసిపేట్ కావడం చాలా ఆనందదాయకం. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ ఆఫ్ యు. సో ఆల్ ది వెరీ బెస్ట్.